జూన్ 18 దేవుని వాక్య ధ్యానం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన 2:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి నేను ప్రభువులో ఎంతో సంతోషిస్తూ ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదము దేవునిలో మనము విశ్వాసములో ఎదగాలని ప్రభువు పేరట మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాగ్దానాలు అనేక రకాలుగా మన మధ్యలో మనకి ఇవ్వబడ్డాయి. మొదటిగా దేవుడే స్వయంగా ఇచ్చే వాగ్దానాలైతే మరికొన్ని ఆజ్ఞతో కూడిన వాగ్దానాలు. ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి వాగ్దానపు ఆశీర్వాదం, నీవు ఆజ్ఞను పాటించినప్పుడు నీకు ఇవ్వబడే ఒక గొప్ప ఆశీర్వాదం. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవవృక్ష ఫలములను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆ జీవవృక్ష ఫలములకు మనము తినేటువంటి లేదా వాటిని అనుభవించేటువంటి అర్హతను కోల్పోయినట్టుగా మనము ప్రారంభంలోనే గమనించగలం. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం నుండి దూరపరచబడిన మానవుడు తిరిగి దాని యొద్దకు వెళ్ళటానికి ప్రభు ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్న మాట, జయించువాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానికి ముందు యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బిరుదు, ఆయన జయించినవాడు. నిజమే, లోకాన్ని జయించాడు. అపవాది మీద జయము, మరణం మీద జయము, ఎన్నో విషయాల్లో జయశీలుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అలాంటి జయం మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే మన జీవితము దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు లోకాన్ని జయించే ఒక గొప్ప విశ్వాసపు నడవడిక మన జీవితంలో ఖచ్చితంగా అయితే ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే లోకాన్ని జయిస్తారో, లోకంలో ఉన్న వాటిని జయించగలుగుతారో, శరీరములో ఉన్న పరిస్థితులను జయిస్తారో, తనకున్నటువంటి స్థితిగతిని జయించగలుగుతారో, అట్టివారు దేవుని పరదేశంలో ఉన్న ఆ జీవవృక్ష ఫలములు భుజించే గొప్ప ధన్యతలోనికి ప్రవేశిస్తారు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నువ్వు జయించగలగాలి. చాలాసార్లు మన చుట్టూ మనకి అనుకూలంగా పరిస్థితులు ఉండవు, అవి మనకి వ్యతిరేకంగా ఉంటాయి. అయినా నా దేవుడు వాటిని చేస్తాడు, నాతో వాటిని ఖచ్చితంగా అధిగమించేలాగా ఆయన నాకు సహాయకుడిగా ఉండి జరిపిస్తాడు అని ప్రభు మీద నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళి ఆ పరిస్థితులను జయించాలి. అలా జయించినప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదమే చాలా గొప్పగా ఉంటుంది. పరిస్థితిని చూసి భయపడద్దు. నీ చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. వాటి వలన నీ విశ్వాస జీవితాన్ని నీవు వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో దిగజార్చుకోకూడదు. మనము దేవునిలో స్థిరపరచబడాలి. ప్రభుతో మన ప్రయాణము దినదినము అభివృద్ధి చెందాలి. ఆ విధమైనటువంటి ప్రయాణములో నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, వాటిని నువ్వు ఖచ్చితంగా ప్రభుతో ఉంటే జయించగలుగుతావు. అట్టి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉన్నా వాటిని జయించేటువంటి గొప్ప విశ్వాసం బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి నెమ్మదిని అనుగ్రహించండి. నేడు ప్రభువా, నీ బిడ్డలతో నీవు మాట్లాడండి.
వారికి పరిపూర్ణమైన విశ్వాసమును దయచేయండి, రక్షణ ఆనందమును దయచేయండి. దేవా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ బిడ్డలను ఆశీర్వదించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమెన్.